హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ అమ్మ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ. సో దానికి మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం వేగినాక టమాటో వేసుకున్నాం. టమాటో ఆనియన్స్ని బాగా వేగనివ్వాలండి. ఈ చికెన్ కర్రీలో ఇదే స్పెషల్. సో బాగా వేగినాక దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగినాక అది ఒక మిక్సీలో వేసేసుకొని చల్లారనిద్దాం. చల్లారనిచ్చాక ఇంకొక ప్యాన్ తీసుకున్నాం, ఇంకొక కడాయి తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పుదీనా వేసుకున్నాం. పుదీనా వేసుకున్నాక పసుపు వేసేసి అల్లిమెల్లిగడ్డ వేసి మంచిగా వేగనివ్వాలండి, పచ్చివాసన వేయదాకా. దాని తర్వాత మళ్ళీ చికెన్ ఉంటుంది కదండి, బాగా నీట్గా కడుక్కొని దాంట్లో వేసేసుకున్నాం. వేసుకున్నాక చాలా సేపు కాకుండా కొంచెం సేపు వేగనిద్దామండి. మంచిగా వేగనిచ్చినాక దాన్ని బాగా మొత్తం అంతా పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని అది వాటర్ వచ్చేదాకా బయటకి ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 10 minutes అట్లా ఉడికినాక కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ వేసుకుందామండి. మంచిగా మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మేమైతే 2 spoons కారం, 1 spoon ఉప్పు, గరం మసాలా వేసుకొని కలుపుకున్నామండి. కలుపుకున్నాక మంచిగా అదంతా పట్టేటట్టు చికెన్ ఉడకనివ్వాలండి చాలాసేపు. కొద్దిసేపు ఒక 10 minutes ఉడకనివ్వండి, చాలాసేపు కాదు కానీ 10 minutes ఉడికినాక మంచిగా దాంట్లో టమాటో, ఆనియన్ అండ్ కొత్తిమీర మిక్సీ పట్టినాం కదా, ఆ మసాలా అనేది దీంట్లో యాడ్ చేసుకున్నామంటే అండి అసలు ఎంత బాగా అవుతుంది తెలుసా చికెన్ కర్రీ. మస్తు అవుతుంది, గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది, థిక్ గ్రేవీ వస్తుంది. సో మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, అసలు ఇంకోసారి మళ్ళీ మళ్ళీ అట్లనే చేసుకుంటారు, అసలు అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి మా ఛానల్ని. అండ్ లైక్స్ కూడా తక్కువ ఉన్నాయి కదా, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏం మనీ కట్టట్లేరు కదండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ని. కొత్తిమీర వేసుకున్నామంటే మనకు గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ.